హాయ్! అందరికీ నమస్కారం. ఈరోజు గుమ్మడికాయ పులుసు ఎలా చేసుకుందామో చూద్దాము. స్టవ్ మీద ఆనియన్స్‌ని, పచ్చిమిర్చిని కాల్చుకొని దాన్ని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఎల్లిగడ్డ, జీలకర్రని దంచి పెట్టుకోవాలి. మనం మట్టి పాత్రలో చేయాలనుకున్నాం కదా! మట్టి పాత్రలో చేస్తున్నా చూడండి. ఆయిలేసి, ఎల్లిగడ్డ, జీలకర్ర వేసి, కరివేపాకు, ఈ ఆనియన్స్ స్టఫ్‌ను అందులో యాడ్ చేసి, కొంచెం ఇంగువ, పసుపు వేసుకొని, తర్వాత గుమ్మడికాయ ముక్కలను యాడ్ చేసుకొని, తగినంత చింతపులుసు వేసేసుకొని మనము దాంట్లో కొంచెము మెంతి పౌడరు, ధనియాల పౌడరు, పల్లీల పౌడరు, నువ్వుల పౌడరు వేసుకొని తగినంత ఉప్పు, కారం వేసుకోవాలి. వేసుకొని పుల్లగా తినని వాళ్ళు కొంచెం బెల్లం ముక్క వేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తది. మంచి నిద్రకు ఉపయోగపడుతది. మరియు ఒబెసిటీతో బాధపడే వాళ్ళకి గూడా మంచిగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. చాలా చాలా బావుంది. ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా చాలా బాగా పెరుగుతాయి.